చేశాము. సో చిన్న అలాంటి ఒక అంటే మల్టిపుల్ ఫిల్మ్స్ వల్ల కూడా చిన్న డేట్ ఇష్యూస్ వచ్చాయి. సో దానివల్ల కొంచెం డిలే అయితే అయ్యింది సార్, 100% అయింది. సో థ్యాంక్ యూ అండి. నేను డిలేగా వచ్చినా కానీ నేను కరెక్ట్గా వస్తారని మీరు రికగ్నైజ్ చేసినందుకు. అండ్ రాజుగారు చెప్పినప్పుడు ఏంటంటే సార్, అంటే అలా అని కాదు, అంటే ఇప్పుడు రాజుగారు చెప్పింది ఏంటంటే సార్, ఇది తెలుగులో అలా రాలేదు, దీనికి రిఫరెన్స్ లేదు అనేది కాదు. కొంచెం ఇలాంటి తక్కువ జానర్స్ ఆఫ్ సినిమాలు మనం తక్కువ చూస్తామనండి. ముఖ్యంగా మా బ్యానర్లో రాలేదండి. అంటే మన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, యాక్షన్, కమర్షియల్ సినిమాలో చూస్తాం కదా, ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమానే సార్. కాకపోతే కొంచెం స్క్రీన్ ప్లే ఇంకో వేరేలాగా అల్లిన సినిమా అంతే. డెఫినెట్గా ఇలాంటి రిఫరెన్సెస్ ఉన్నాయండి, 100% ఉన్నాయి. రాజుగారు అలా ఇప్పుడు మనం ఏమంటామంటే సార్, తక్కువ ఉన్నదాన్ని వాడు మంచోడు వాడు ఒక్కడే మంచోడు అంటాం. అంటే వాడు ఒక్కడే మంచోడు అనండి కాదు కదా, మూర్తి గారు టాప్ ఇప్పుడు అంటారు కదా. అంటే మూర్తి గారు అని కాదు, మూర్తి గారితో ఇంకా చాలా చాలా సార్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అలా ఒక అంటే కొల్లుక్యాలుగా మాట్లాడేటప్పుడు దొరలే మాటల్లో అనడమే తప్ప డెఫినెట్గా అంటే వీ ట్రైడ్ అండి. రేపు ప్రొద్దున మీరు చెప్పాలని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడైనా కానీ డయాస్లో ఎప్పుడు నేను నా సినిమా ఇలా ఉందని ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదండి. ఏది వకీల్ సాబ్ చేసినప్పుడు కూడా నేను మాట్లాడలేదు, ఎంసీఏ చేసినప్పుడు కూడా మాట్లాడలేదు. సో ఒక రిలేషన్షిప్ అండర్ గ్రౌండ్ పెట్టుకొని ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా చేశాం సార్. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ ఇట్. సార్ ఇంతకీ ఐకాన్ గురించి ఏమని చెప్తారా? అసలు ఆ కథ ఓన్లీ తమ్ముడు నేను ఒప్పుకోను. నేను ఒకటి చెప్పలేదు సార్. ఆ కథ అలాగే ఉందా ఏంటి? కథ అలాగే ఉందా? నేను ఒప్పుకోను. ప్రొడ్యూసర్ గా నేను ఒప్పుకోను. మన ఇద్దరు ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం సార్. ఆ కథ అలాగే ఉంది కదా సార్. మీరు అయిన్ టు అయిన్ ఆడుకున్నప్పుడు ఆడుకోండి. అలా కాదు సార్. ఎందుకు అడిగానంటే జనాల్లో ట్విట్టర్లో ఏమడుగుతున్నారంటే అదే కదా ఇదే అని అడుగుతున్నారు. కాదు అదే అడగండి మీరు. ఓకే, ఇది ఐకాన్ కథ కాదండి. అది ఓకే, ఇది ఐకాన్ కథ కాదండి.